లేఖనాలలో 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయాన్ని మనము ధ్యానించడానికి సిద్ధపడదాం. I would like to share the gospel from 2 Kings 13 chapter and the verses from 1st to some verses like 5 verses. 5 వచనాలని మీరు చూడవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. 5వ వచనం చూస్తే, కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇశ్రాయేలు వారు సిరియన్ల వశములో నుండి తప్పించుకొని మునపటి వాళ్ళే స్వస్థానములలో, చూడండి ఈ వచనాలు చాలామంది చూడరు. ఈ వచనాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాల్ని మనము చదవాలి, ధ్యానించాలి. ఇక్కడ ఒక రక్షకుని అనుగ్రహింపగా, సాధారణంగా రక్షకుడు అనే పదం వచ్చేసరికి అందరూ కూడా కొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క రక్షణ గురించి, ఆయన్ని రక్షకునిగా మాత్రమే చూస్తారు. కానీ విచిత్రం ఏమిటంటే, ఈ మధ్యాహ్నం మీరందరూ పాత నిబంధన గ్రంథంలో కూడా ఒక రక్షకుని అనుగ్రహింపగా, కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు తన కుమారుని అనుగ్రహించారు. దేవుడు తన కుమారుని అనుగ్రహించినట్టుగా లేఖనాలు చెబుతూ ఉన్నాయి. దానికంటే ముందే ఒక రక్షకుని ఇశ్రాయేలు కొరకు పంపడము జరిగినట్టుగా లేఖనం ఇక్కడ చూపిస్తూ ఉన్నది. కానీ ఈ రక్షకుని పేరు బైబిల్లో రాయబడలేదు. రక్షకుడు అనేవాడు రక్షించడానికి వినియోగించబడతాడు. ఎవరిని రక్షించడానికి? ఇశ్రాయేలీల్ని. ఎందుకు? వారు చెరపట్టబడ్డారు. ఇన్ ద టైమ్ ఆఫ్ యెహోయాహాజు. యెహోయాహాజు మొదటి వచనం చూశారు కదా. మొదట 2-3 వచనాలు మీరు మీ మనసులో మీరు ఒకసారి చదువుకుంటూ ఉంటే అక్కడ రాజు కనబడతాడు. అతని పేరు యెహోయాహాజు. అతడు 15 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలినట్టుగా లేఖనం చూపిస్తుంది. అతని తండ్రి పేరు యాహూ. ఇతడు షమ్రోన్, షమ్రోన్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీని ఇతడు పరిపాలిస్తున్నాడు. పరిపాలకుడు. రాజు వేరు, రక్షకుడు వేరు. రాజు రాజ్యం మీద రాజ్యం చేస్తున్నాడు, ఏలుతున్నాడు. కానీ ఈ రాజ్యం శత్రువులకి పట్టబడినట్టుగా లేఖనం చాలా క్లియర్గా చూపిస్తుంది. ఎందుకంటే పాపం చేయుటకు కారకుడైన యారోబాము అనేటువంటి ఒక వ్యక్తి కనబడుతున్నాడు. వీళ్ళ మూలపితరులలో ఒక వ్యక్తి అయినటువంటి యారోబాము అనేవాడు కూడా రాజ్యాన్ని పరిపాలించాడు ఇశ్రాయేలీల మీద. అతడు చేసినటువంటి పాపాన్ని వీరు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. వీళ్ళ మూలపితరుడిని ఒక దేవుడు చూపిస్తున్నాడు. అతని పేరు యారోబాము. పాపము ఉందమ్మా, పాపము చేయుటకు కారకుడైన యారోబాము. ఇప్పుడు మనం పాపం చేయడానికి కారకులు మన మూలపితరులు, మీ తల్లిదండ్రులు. మనం లోకంలో తిరగడానికి గల కారణము మన తల్లిదండ్రులు. మనం దేవుణ్ణి తెలుసుకోకపోవడం గల కారణము మన తల్లిదండ్రులు, మన బంధువులు, మన స్నేహితులు, మన కుటుంబీకులు. మీరు పాపం చేయడానికి అనేక మంది కారకులు అవుతూ ఉన్నారు. మీ ఇంటి వారు దేవుణ్ణి నమ్ముకోకపోవడం వల్ల, వారు దేవుణ్ణి ఎందుకు విశ్వాసం ఉంచకపోవడం వల్ల వారు మిమ్మల్ని అందరినీ కూడా లోకం వైపు డ్రైవ్ చేస్తారు. అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, పెళ్ళికి వెళ్దాం, ఫంక్షన్కి వెళ్దాం,
విందుకి వెళ్దాం, వినోదానికి వెళ్దాం, పబ్బం గడుపుకుందాం, పనికి వెళ్దాం, పబ్బానికి వెళ్దాం. వారు నిన్ను డ్రైవ్ చేస్తున్నారు. మనం లోకస్తుల మాటలు వింటున్నాం. నిజమా కాదా? ఈ రోజున లోకస్తుల మాట వినకపోతే మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనల్ని లోకస్తులు డ్రైవ్ చేస్తున్నారు. చూడండి ఎలాగుంటుందంటే, బండి మీద చాలామంది వెహికల్స్ మీద, టూ వీలర్ మీద, అంటే బైక్స్ మీద, స్కూటర్ల మీద మనుషులు వెళ్తూ సెల్ ఫోన్లో ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు, మొబైల్ ఫోన్లో. వీళ్ళ మాటల్లో ఒక్కసారి దృష్టి మళ్ళిందనుకోండి, డ్రైవింగ్ దెబ్బతినేస్తుంది. డ్రైవింగ్ ఎప్పుడైతే మిస్లీడ్ అయిపోయిందో, వేరే వెహికల్ వాడికి తెలీదు, ఇతడు బాగానే వస్తున్నాడు అనుకుంటాడు, అతడు మనల్ని గుద్దేస్తాడు. ఏం జరుగుతుంది? ప్రమాదం, యాక్సిడెంట్. అలాగనే ఆత్మీయ జీవితంలో మీరు సరియైన మార్గంలో నడిచేటప్పుడు మిమ్మల్ని ఏదో ఒకరు ఎవరో ఒకరు మిమ్మల్ని దేవుని ఆత్మీయ మార్గంలో నడవకుండా కావాలని కాదు కావాల్చుకుని కొంతమంది, వాళ్ళకి తెలియక అజ్ఞానంగా కొంతమంది, నువ్వు ఇంకా పాప జీవితంలోనే నువ్వు ఇంకా లోక జీవితంలో జీవిస్తున్నావేమో అని, అక్కడికి వెళ్దాం, అది చేద్దాం, ఏంటమ్మా ఆ కార్యక్రమం చేద్దాం, ఆ పండుగ చేద్దాం, ఈ పండుగ చేద్దాం, ఆ చోటుకి వెళ్ళి అది కొందాం, ఈ చోటుకి ఇది చేద్దాం, ఈ పని చేద్దాం అని మనల్ని మిస్లీడ్ చేస్తారు. అంటే మనల్ని పెడత్రోవ పట్టిస్తూ ఉంటారు. ఈ సమయంలో పాపం చేయటకు కారకుడైన యారోబాము అనేటువంటి వ్యక్తి కనబడుతున్నాడు. మొదటిది మీకు నేను జాగ్రత్తగా వినండి. యెహోయాజు అనేటువంటి రాజును చూపించాను. జాగ్రత్తగా వింటున్నారా? ఎవరు? అతని పేరేంటి? యెహోయాహాజు. రైట్. ఇతను మూలపితరులో కొంతమంది ఉన్నారు. దాంట్లో ఒకడు ఎవరంటే పాపం చేసినటువంటి కారకుడైనటువంటి యారోబాము అనేవాడు. ఈ పాపం చేయడం కారకుడైన యారోబాముని వీళ్ళు ఫాలో అవ్వారు. పాపములను విడువక అనుసరించుచు చెడుతనము జరిగించెను. మొదటి 2 వచనాలలో ఈ రాజు ఎవరిని ఫాలో అయ్యాడంటే యారోబామును ఫాలో అయ్యాడు. ఏం చేశాడంటే పాపములను, చాలా జాగ్రత్తగా వినండి, పాపమును విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి, మూడవదిగా జాగ్రత్తగా వినండి, చెడుతనము జరిగించెను. మనం రాజు గురించి చదువుకుంటున్నామంటే రాజు లాంటి జీవితం మనలో ఉందేమో అని మనం ఒక్కసారి విమర్శ చేసుకోవాలి. ఇప్పుడు ఆశీర్వాదం మీకు రాబోతుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ ఆశీర్వాదం నాకు వచ్చింది కాక, నేను కొన్ని చోట్ల చెప్తూ ఉంటాను, మీ మధ్యలో కూడా చెప్తాను, ఒక 2-3 మాత్రం దీవించబడిపోతున్నారమ్మా ఈ సంవత్సరం అంటాను. అప్పుడు మీరు ఏమనుకుంటారంటే నేనే అయి ఉంటాను ఒకటి అనుకుంటారు. అనుకోవడంలో తప్పు లేదు, అలా అనుకోవడంలో ఏం తప్పు లేదు. మీరే అయి ఉండొచ్చు, అది చెప్పలేం కదా. మీరై ఉండొచ్చు, మీ పక్క వాళ్ళు అయి ఉండొచ్చు, బాగానే ఉంది. అలా అనుకునే మీరు ఇలాంటి వచనాలు వచ్చేటప్పుడు కూడా ఇలాంటి వ్యక్తిత్వం నాలోగానే ఉందేమో. ఎలాంటి వ్యక్తిత్వం? పాపములను విడువక. వాక్యం ఏం చెప్తుంది? దుష్టుల ఆలోచన చొప్పున ఇక్కడ ఇతడు పాపమును అపహాసకులు కూర్చుని చోటున కూర్చుండక ఇతడు అనుసరించచ్చు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుని చోటున అని అక్కడ ఉంటే ఇతడు పాపములను విడువక, పాపమును విడిచిపెట్టాలి. పాపాల నుండి దేవుడు మనల్ని విడుదల చేశారు. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు దేవుడి సన్నిధిలో కూర్చున్నారు, పాపం గురించి దేవుడు మాట్లాడాడు. పాపం గురించి మాట్లాడమంటే పాపం చెయ్యమని కాదు, పాపాన్ని విడిచిపెట్టమని. ఇప్పుడు పాపాలను విడిచిపెట్టండి అని చెప్పిన దేవుడు పాపాలని, మనం చేసిన పాపాలని ఆయన క్షమిస్తాడు కాబట్టే కదా ఆ మాట చెప్తున్నాడు. ఆ మాట చెప్పాడు, ఆ మాట మీరు విన్నారంటే ఆయన తప్పకుండా మిమ్మల్ని, మీ పాపాల నుంచి మిమ్మల్ని విడుదల చేసినట్టే లెక్క. హల్లెలూయా. ఇది సింపుల్ లాజిక్ అంతే. ఆయన దగ్గరకు వచ్చింది
పాదాలు కడుగుతుంది. అమ్మ విస్తారంగా నువ్వు అడిగావు, నీ విస్తారమైన పాపాలన్నీ నువ్వు మీరు ఆయన దగ్గరికి వచ్చారంటే మీ పాపాలు క్షమించబడడానికి 100కు 100% అవకాశం ఉన్నాయి. మనకి దేవుడికి మధ్యలో ఉన్నది పాపం ఒకటేనండి, పాపమే. పాపం ఒకటే పోతే నీవు నీ కుటుంబం బాగుంటారు. ఇది క్లియర్గా చెప్తున్నాను. అందుచేత మరలా మన పాపాన్ని బురద మాదిరిగా మళ్ళీ రాసుకోకూడదు. పాపం అంటే ఏమిటి? దేవుడి యొక్క ఆజ్ఞకు వ్యతిరేకమైంది పాపము. ఆజ్ఞాతిక్రమమే ఏంటమ్మా చెప్పండి? ఎవరాజ్ఞ? మీరు దేవుని ఆజ్ఞలు పక్కన పెట్టి మనుషుల ఆజ్ఞలు, మనుషుల ఆచారాలు విచారిస్తున్నారు. ఈ మాట చెప్పినప్పుడు కూడా ఈ మాటలు నాకేనేమో అని మీరుగా లోతుగా ఆలోచించుకోండి. ఆశీర్వాదం గురించి అయితే అబ్బా ఇది నాకు అనుకోవడంలో తప్పు లేదని చెప్పాను. మరి ఇట్లాంటి మాటలు, లోతైన మాటలతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇవి కూడా నాకని ఎందుకు మనం అనుకోకూడదు? ఎందుకు అనుకుంటలేదు? నేనైతే అనుకుంటానండి. నాకు ఏ వచనం దేవుడు చూపించాడో ఇది మొదట నాకండి. నేను ఏ అధ్యాయాన్ని మీకు చూపిస్తానో అది మొదట నాకు, తర్వాత నేను ఎవరికైతే ప్రకటించానో వాళ్ళకు. మీరు గైకుంటే మీకు, మీరు గైకొనపోతే మీకు రాదు. ఇక్కడ ఆశీర్వాదం ఉంది. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము, కానీ ఆజ్ఞ పాటించడం ఆశీర్వాదం. చప్పట్లు కూడా దేవుడు స్తోత్రం చెప్పు. ఆజ్ఞను అతిక్రమించడం పాపం, కానీ ఆజ్ఞను ఫాలో అవ్వడం ఆశీర్వాదం. పాపమును విడవక అనుసరించచ్చు యెహోవా దృష్టికి ఏటమ్మా చెడు కార్యము జరిగించను, చెడుతనము జరిగించను. యెహోయాజు అనేటువంటి రాజు, వాళ్ళ మూలపితరుడైనటువంటి యారోబాము. 2 పాయింట్లు. 3rd పాయింట్, అతడు పాపమును విడిచిపెట్టకుండా దాన్ని అనుసరిస్తూ అతను దేవుడి దృష్టికి చెడుతనము జరిగించాడు. ఇది ఒక పార్ట్. ఈవేళ మనం వినబోతున్నటువంటి వాక్యంలో మొదటి పార్ట్. 2-3 పార్ట్లు ఉండొచ్చు. ఇప్పుడు ఒక పార్ట్ అయిపోయింది. ఒకసారి ఈ పార్ట్ని రివైజ్ చేసుకోండి. ఒక రాజు, ఎవరమ్మా? అతని పేరు ఏదో మీ నోటికి తిరగదు, ఎందుకంటే ఈ భాష వేరేగా ఉంటుంది కాబట్టి. మీరు ఏదో నేను ఒకటి అంటే మీరు ఇంకోటి అంటారు. అమ్మ బూజ్ అంటే లూజ్ అంటారు, మీరు గబుక్కుని మీరు ఏదో అంటారు. మీకు అర్థం కాదు. తప్పులే. ఎందుకంటే ఈ పదాలు వేరేగా ఉంటాయి. ఇది చదువు వచ్చిన వాళ్ళకే తిరగదు, ఇంకా చదువు రాని వాళ్ళకి తిరగదు. రాజు ఉన్నాడు. ఇతడు ఎవరిని ఏళ్తున్నాడు? ఇశ్రాయేలు. ఏ పట్టణం మీద? షోమ్రోన్. వెరీ గుడ్. చప్పట్లు కూడా దేవుడికి స్తోత్రం చెప్పాలి. వీళ్ళ మూలపితరులో ఒకడు ఎవరు? యాక్చువల్ తండ్రి కాదు, తండ్రి లాంటి వాడు మూలపితరులు. ఇతడు మూలపితరులు చేసిన పాపము ఇతడు కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు మన మూలపితరులు చేసిన పాపాలు మనం కంటిన్యూ చేయకూడదు. దేవుడికి స్తోత్రం. మనతో ఆగిపోవాలి. మా మూలపితరులతో బాగా మూలపితరుల లెక్క లోక ఆరాధన ఆగిపోయింది. మీతో ఎండ్ అయిపోవాలా. అప్పుడు ఇంకా మీ నుండి మీ తర్వాత పిల్లలకి అది కంటిన్యూ అవ్వదు. మీరు మీ మనవలకి, మీ కూతుర్లకి, మీ కుమారులకి, మీ అబ్బాయిలకి, మీ అమ్మాయిలకి మీరు మూలపితరులు. మీ మనవలకి, మీ మనవళ్ళకు మీరు మూలపితరులు. వాళ్ళు పాపమును విడిచిపెట్టాలి అంటే మీతో ఆ పాపం ఏమవ్వాలా? ఆగిపోవాలి. ఎంతమంది అటువంటి ఒక గట్టి డెసిషన్ తీసుకుంటారు? ఎంతమంది అలాంటి నిర్ణయం తీసుకుంటారండి? మీరు నిర్ణయం తీసుకుంటే మీకు ఏం జరుగుతుందో నేను చెప్తాను. వాక్యం చెప్తుంది, అదే మీకు చూపిస్తాను. దేవుని కోపము రగులగా. 3వ వచనం. కాబట్టి 1 మినిట్, ఒక్క నిమిషం. కాబట్టి ఎందుకు? కాబట్టి అతడు పాపాన్ని విడిచిపెట్టలేదు కనుక
కాబట్టి దేవుని కోపం. పాపము దేవుని కోపం. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ దేవుని కోపము అంటే ఉగ్రత ఉంటుంది. సొదొమ గొమొర్రా మీద, సొదొమ గొమొర్రాలో నీతిమంతులు 100 లేరు, 50 లేరు, 30 లేరు, 25 లేరు, 10 లేరు, 5 లేరు. నీతి లేదు, దేవుడు లేడు, దైవత్వం లేదు, పాపం పెరిగిపోయింది. వెంటనే దేవుని ఉగ్రత రగులుకుంది. దేని మీద? సొదొమ గొమొర్రా మీద. పట్టణం మీద అంటే ప్రజల మీద కాదండి. మీకు బాగా చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా ఇశ్రాయేల్, మీ దేవుడు కృపను బట్టి మీరు ఇశ్రాయేల్ దేశం వెళ్తే ఆ ప్రాంతం చూడండి. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇప్పటికీ సొదొమ గొమొర్రాల మీద కురిసినటువంటి ఆ గంధకాలను బట్టి పడిన చిల్లులు, కాలిపోయినటువంటి ప్రాంతం రాళ్ళు అలాగే ఉన్నాయి, కన్నాలు పడిపోయి ఉన్నాయి. ఇంకా అక్కడ మొక్కలు కానీ ఏమీ మొలుస్తూ లేదు. అంత హీట్ అప్పుడు ఆ రోజుల్లో పడిపోయింది. గంధకం అంటే అగ్గి గంధకం అని కురిసే. ఇప్పటికీ అది అలాగే ఉండాలి అండి. దేవుడు ఉగ్రత చాలా గట్టిగా ఉంటుందండి. దేవుడు ఎంత కృపామయుడో అంత ఉగ్రత కూడా ఉంది ఆయన దగ్గర. ఆయన యొక్క వెర్జన్స్ని మనం ఆలోచించుకోవాలి. అంటే ఆయన యొక్క కోణాలు ఏంటో మనం తెలుసుకోవాలి. ఎలాగా దున్నితే పొలం బాగా రాబడి వస్తుంది, పండుతుంది, ఎలా దున్నితే పొలంలో విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. రైతు ఎన్ని ప్లానింగ్ ఉంటుందమ్మా, రైతుకమ్మా ఈ ప్లానింగ్ ఉంటుంది. ఎలా ప్రార్థన చేస్తే, ఆయన ఏమన్నాడు తెలుసా? ఇలా ప్రార్థన చేస్తేనే అద్భుతం జరుగుతుంది అన్నాడు. ఎలాగా? చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పాడు. అలా చేస్తేనే. బీపీలు షుగర్లో అసలు తగ్గవండి అంటాడు ఒకడు. తగ్గించేస్తానని మందులు వాడమంటాడు. ఎన్ని సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా, 30 సంవత్సరాలైనా వాడాల్సిందే. కానీ ఒకే ఒక మాట ఉందండి, యేసు మాట, యేసయ్య మాట జీవపు ఓట. అదేదో మందు ఒక దేశం నుంచి ఒక దుంపలాంటి తీసుకొచ్చేస్తున్నారు, చాలా ఖరీదైంది. ఇది ఒక 2 నెలలు 3 నెలలు వాడితే తగ్గిపోతుంది అంటూ ఉంటారు. ఎన్నో రకాలు వచ్చేసాయి. కానీ దేవుని మాట ఏమీ డబ్బులు పెట్టి కొనక్కర్లేదు. దేవుని మాట ఒక 350 రూపాయలు, లేకపోతే 400, లేక 500, లేకపోతే 1000 రూపాయలు పెట్టి బైబిల్ కొనుక్కుంటే చాలు. ఒక బైబిల్ నీ దగ్గర ఉంటే, దేవుడికి స్తోత్రం గట్టిగా చెప్పండి, ఒక బైబిల్ నీ దగ్గర ఉంటే మీ దగ్గర వైద్యం, డాక్టర్లు, హాస్పిటల్ మీ దగ్గర ఉన్నట్టు లెక్క. హాస్పిటల్ ఉండడం అంటే హాస్పిటల్లో మీరు ఉండడం కాదు, మీదే హాస్పిటల్. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. మీరే హాస్పిటల్ని రన్ చేస్తున్నారు. డాక్టర్లు అందరూ మీ కంట్రోల్లో ఉంటారు. ఒకసారి ఆలోచించుకోండి. ఇలాంటి కుర్చీలో కూర్చుని ఇలా తిరగండి ఒకసారి, ఇలా ఆలోచించుకోండి ఒకసారి. గ్లాస్ డోర్స్ అన్నీ ఉంటాయి. మీ దగ్గరికి రావాలంటే చైర్మన్ గారిని కలవాలండి. లోపల అప్పీల్ గారు ఉంటారు, చైర్మన్ గారు ఉన్నారండి, లోపల కలవాలండి. అబ్బాయి ఆవిడ ఇప్పుడు పర్మిషన్ లేదు, ఆవిడ చాలా బిజీగా ఉన్నారు. ఉదాహరణకి పలానా లక్ష్మి గారు ఉన్నారు, పోనీ అబ్బాయి ఆవిడకి ఇప్పుడు కుదరదండి, టైమింగ్స్ మేడం గారు బయటికి వెళ్ళాలండి, కారు మీద అక్కడ డ్రైవర్ వచ్చేసారు అన్నారనుకోండి. అది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మరి చైర్పర్సన్ అంటే ఇంకెలా ఉంటుంది? పెద్ద హాస్పిటల్ మీద అంతా, గ్లోబల్ హాస్పిటల్ అంతా మీదే. గ్లోబల్ హాస్పిటల్ మీ దగ్గర ఉన్నట్టు లెక్క నేను చెప్తుంటే మీకు అర్థం కాదు. ఎందుకంటే విధానాలు అన్నీ బైబిల్లో ఉన్నాయి. ఏ రోగానికి, ఏ తెగులుకి, ఏ జబ్బుకి, ఏ నిరాశకి, ఏ నిస్పృహకు, ఏ భయానికి, ఏ ఒక్కరు బాగు చేయలేని మందు యేసయ్య మాట, జీవపు ఓట. చెప్పు గట్టిగా చెప్పు. ఇది ఖచ్చితంగా నమ్ముతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారండి ఇక్కడ. నాకు 2-3 కనబడుతున్నారమ్మ, కొంతమంది కనబడుతున్నారు. వాళ్ళు దీన్ని, నేను చెప్పిన మాటని ఖచ్చితంగా నమ్ముతున్నారు. వాళ్ళు నమ్ముతున్నారు లేదా? మీరు ఎవరు నమ్ముతున్నారో నాకు తెలుసు.
పైకి ఎవరు నోరులు మామూలుగా చెప్పారు కూడా నాకు తెలుసు. ఇది ఇక నేను మీకు వదిలేస్తున్నాను. ఎందుకంటే ఇది డబ్బులు పెట్టి కొనుక్కోమని నేను చెప్తున్నమాట కాదుగా. మీరు వర్రీ అయిపోవడానికి ఇది నాకు అమ్మ 1000 నోటు పదాలు చదివితేనే ఇక్కడి నుంచి వెళ్తామమ్మా, 10,000 కానుక ఎడితేనే కానీ బయటికి వెళ్ళమమ్మా, క్రిస్మస్ కార్డు కంటే 50,000 ఖర్చు పెట్టాలి, 50,000 నాకు ఇవ్వాలమ్మా అని నేనేం చెప్పలేదే ఎవరికి. క్రిస్మస్ కూడికి పెట్టమని చెప్పను, క్రిస్మస్ కానుక ఇవ్వమని చెప్పను. నేను అలాంటి మాటలు మాట్లాడినాను. నాకు అది కాదు ఇంపార్టెంట్. నేను ఏం చెప్తున్నానంటే దేవుడు నాకు ఇచ్చింది నేను మీకు ఉచితంగా ఇస్తాను. ఇక నన్ను పోషించడం ఇంకా ఆయన ఇష్టం. నేను ఏమి తినాలి, చల్లదనమే తినాలంటే చల్లదనమే తింటాను. నేనేం వర్రీ అవును. 3 రోజుల నుంచి ఉన్న అన్నమే ఇవాళ తింటాను. నాకేం వర్రీ ఏం లేదు. నేను షోగా కోట్ వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా వేసుకోవచ్చు. 2 రోజులు పెరుగుతో అలా పెట్టేసుకున్నాం అనుకోండి, పాడవదు. మా కుక్క ఏం పెడతానో నేను అది తింటాను. నా విషయం మీకు తెలియదేమో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం తిండి గురించి మనం ఏం వర్రీ అవ్వక్కర్లేదు. ఎందుకంటే ఆయనే మన పోషకుడు. మనకి ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఆ టైంకి అన్నం లేకుండా చేశాడనుకో, దేవుడికి వందనాలు చెల్లించండి. బియ్యం లేవండి అయ్యగారు, కూరగాయలు లేవండి అయ్యగారు, ఇంట్లో పనికి వెళ్తే అన్నీ వస్తాయండి అయ్యగారు, అంతే కదా. ఇంట్లో పనికి వెళ్ళేలాగా మీరేం చేయాలి? ప్రార్థన లేదు నీ దగ్గర, ప్రార్థన లేదు నీకు, మంగళవారం ప్రార్థన లేదు నీకు, శుక్రవారం ప్రార్థన లేదు. అలా అంటే మాత్రం ఇంత పొడుచుకుని వస్తాయి. ఎందుకంటే ఇంత పొడుచుకుని రావడం నీకు? నీ మంచి గురించి చెప్తుంటే నీకు బుద్ధి రాకపోతే నేనేం చేయగలను? నీకు తదేకంగా మనుషులతో మాట్లాడడానికి నీకు టైం ఉంటుంది, కానీ దేవుడి సన్నిధిలో ఎంత మంచి మాటలు వింటున్నారు చెప్పండి ఒకసారి మీరు. నేను చెప్పే మాటలు మీకు టీవీలో కూడా ఎవడైనా ఎలా చెప్తాడా? మీకు ఇంత క్లియర్గా మీకు ఎప్పుడైనా అర్థమైందా? ఏ మీటింగ్ వెళ్తే మీకు ఈ మాటలు అర్థమయ్యి చెప్పండి ఇంత క్లియర్గానే. పాపం అనేది మన మధ్యలో, దేవుడికి మనకి మధ్యలో ఉండకూడదు. ఈ పాపాన్ని మీరు నిర్మూలించుకోవాలి దేవుని అడిగి. ఒకవేళ పాపం నిలిచి ఉంటే దేవుని కోపము, దేవుని ఉగ్రత నీ ఇంటి మీద, నీ ఒంటి మీద కూడా ఉండడానికి 100కు 1000, 1000కి 1000, 1,00,000కి 1,00,000% ఉంటుంది అని చెప్పడానికి కూడా నిరాకరించను. ఎందుకంటే మీరు కానుకలు ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను, మీరు కానుకలు ఇవ్వకపోతే నేను బతకను, మీరు బతకలేకపోతే గుడికి రావద్దని చెప్పే వ్యక్తిని కాదు కదా. నాకు వాక్యాన్ని మీరు ఫాలో అవ్వాలి, అంతే నాకు కావాల్సింది. మీరు వాక్యం వినడానికి టైంకి రావాలి. నేను చెప్పిన దాంట్లో తప్పేనా ఉందా? చెప్పండి కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి అమ్మా. వాక్యం వినడానికి రండి 1, టైంకి రండి 2, విన్నదాని ప్రకారం అమ్మా. దీంట్లో నేను ఏమైనా తప్పు చెప్పాను, నేను మిమ్మల్ని ఏమైనా విమర్శించాను, పాటలు పాడు తప్ప, ప్రార్థన చెయ్యి తప్ప, ఏమన్నా చెప్పండి. తప్పు అనుకోండి, మీరు నన్ను విడిచిపెట్టండి, ఏం పర్లేదు. నేను చెప్పింది ఏదైనా తప్పు అనుకోండి, పోన్లే ఆయన అలా తప్పు మాట్లాడాడు అనుకోండి, క్షమించగలిగితే క్షమించండి. ఇంకా మీరు విడిచిపెట్టాలనుకుంటే నేనేం చేయలేను. నేను మీరు ఏ విధంగా ఎదుగుతారో, మీకు ఏ ఆశీర్వాదం వస్తుందో కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా ఈవేళ మీకు చూపించాలనుకుంటున్నాను. మీ దగ్గర నుంచి మీరు పాపాన్ని బయటికి గెంటేమని నేను ప్రాధేయపడుతున్నాను. లేదంటే దేవుని కోపం రగులు కొనగా ఏం జరిగిందో తెలుసా? సిరియా రాజు అనేటువంటి బెన్హదదుకు వారిని ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేల్ అందరినీ అప్పగించెను. 3వ వచనం. శత్రువు వాళ్ళ మీద లీడింగ్లోకి వచ్చేసాడు. శత్రువు ఉంటాడండి, దేవుడు ఉన్నాడు, దేవునికి శత్రువు కూడా ఉన్నది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఉన్నారు, మీకు శత్రువులు ఉన్నారా లేదండి? పైకి మిత్రంగా ఉంటారు, చాప కింద నీరులాగా మీకు శత్రుత్వం కలిగి ఉన్నారు. దేవుడికి శత్రువులు ఉన్నారు, మీకు శత్రువులు ఉన్నారు. ఈ శత్రువుని మీరు తరిమి కొట్టాలి అంటే ఏం చెయ్యాలో నేను క్లియర్గా ఒక 5 నిమిషాల్లో చెప్పేసి ముగిస్తాను. 5 నిమిషాలు, 5 minutes. ఎంతమంది మీరు మీ శత్రువులపై విజయం సాధించాలని కోరుకున్నారు? ఒకసారి 2 చేతులు కుదిరితే పైకెత్తండి. పిల్లలు ఉంటే మాత్రం ఏమక్కర్లేదు, ఎత్తుకుని ఉంటే బాధపడ, మీరు ఏం వరి అవ్వకండి. కుదిరితే 2 చేతులు పైకెత్తండి, కాలు కదమ్మా, 2 చేతులు పైకెత్తండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఎంతమంది చేతులు పైకి ఎత్తమన్నారు, మళ్ళీ అసలు విషయం మర్చిపోయారు. ఏ విషయం మర్చిపోయారు? శత్రువులు కావాలా? ఎక్కువ అవ్వాలా? ఉండకూడదు. ఎవరికి ఉండకూడదు? శత్రువుల పైన. హల్లెలూయా గట్టిగా చెప్పండి. శత్రువుల పైన మీకు విజయం రావాలి. మీకు రాలేదనుకోండి, ఒక భయంకరమైన విషయం చెప్తాను చూడండి. సిటీలో ఒక కుర్రోడు, బ్రాహ్మణుల అబ్బాయి. ఎవరబ్బాయి? వాళ్ళని నేను క్రిటిసైజ్ చేయడం లేదు, కమ్యూనిటీకి బట్టి చెప్తున్నాను. అంటే కొంచెం అందంగా తెల్లగా ఉంటారు, మంచి జ్ఞానం. ఒక బండి మీద చదువుకోవడానికి రైమని వస్తున్నాడు పాపం. మామూలుగా వస్తున్నాడు, సామాన్యమైన స్పీడ్లో. ఒక బ్యాంక్ మేనేజరు అప్పుడే కారు కొనుక్కున్నాడు కొత్తది. ఏటమ్మా? 15 లక్షలు. అతను కారుతో సంతోషంగా స్పీడ్గా వచ్చేస్తున్నాడు జంక్షన్ దగ్గర. మీకు జరిగిన ఫ్రాక్చర్ కూడా చూపిస్తాను, మీరు తట్టుకోవాలంతే. మీకు తట్టుకునే దమ్ముంటే చూపిస్తాను. స్పీడ్గా వచ్చేస్తుంటే ఈ లోపల ఇతడు స్పీడ్గా వచ్చేస్తుంది కదా అని కొంచెం అక్కడ ఒక డివైడర్ ఉంటే డివైడర్ దగ్గరికి వెళ్ళిపోతే మంచిదేమో అని డివైడర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ కారు స్పీడ్గా రావడం వచ్చి ఈ కుర్రాడు కాలుని డివైడర్ మధ్యలో పెట్టి బాగా ఒక్క గుద్దిందండి. కొత్త కారు సరిగ్గా కాలు, నాకు తెలిసి ఎడం కాలు ఎముక ఇరిగిపోయింది అనమాట. ఎక్కడ? యాంకిల్ దగ్గర. యాంకిల్ అంటే తెలుసా మీకు? మడమ పైన, శీలమండలం పైన ఎముక ఇరిగిపోయి బయటకు వచ్చేసింది ఎముక. నరాలన్నీ కట్ అయిపోయాయి. గబ రైమని హాస్పిటల్కి వాళ్ళు మీలాంటి వాళ్ళు తీసుకెళ్ళారు. 2 రోజులు పెట్టారు, 5 లక్షలు ఖర్చు అయింది. కాలు తీసేయలేదు. కుర్రోడు వయసు ఎంత అనుకుంటున్నారు? 20 years. 20 సంవత్సరాలు. నేను ఏది అబద్ధం చెప్పను. కట్టుకథ అనేది నా దగ్గర ఉండదండి. సరదాగా కూడా కట్టుకథ చెప్పను. అసలు చిత్రం చూస్తుంటే మనిషి ఎంత అల్పమైన వాడో అర్థమవుతుందండి. ఎక్స్రేలో జూమ్ చేసి డాక్టర్లు చూపిస్తున్నారనమాట. ఇలా ఇదండి పొజిషన్, కాలు ఎలా ఉండాలా, ఎడం కాలు ఎలా ఉంది, కుడి కాలు ఎలా ఉంది, ఎముక ఇలా బయటకు వచ్చేసింది, నరాలన్నీ కట్ అయిపోయాయి. మరి టెక్నాలజీ ఎంత డెవలప్ అయిపోయింది, మరి వైద్యం ఎంత గొప్పగా పెద్ద కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టారు. కాలు అతకలేరాయా? వాళ్ళు ఏమన్నారు తెలుసండి? ప్లాస్టిక్ కాలు ఇట్టించుకోండి అంటున్నారు. ప్లాస్టిక్ కాలు ఇట్టించుకోవాలని వాళ్ళు చెప్పక్కర్లేదు మనకి. 5 లక్షలు ఖర్చు పెట్టినాడు ప్లాస్టిక్ కాలు ఎలాగ పెట్టించుకుంటాడు. కానీ కాలు తిరిగి రికవర్ చేయలేరు. దేవుడికి స్తోత్రాలు. దేవుడికి మాత్రమే అసాధ్యమైంది ఏది లేదు. మనుషులకి అసాధ్యాలు చాలా ఉన్నాయి. చెప్పండి కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. జాగ్రత్త తల్లి, జాగ్రత్త. ఏది శాశ్వతం కాదు. మనం చాలా అల్పమైన వారం, మనం చాలా బలహీనులు. మనల్ని మనం దేవుడికి సబ్మిట్ చేసుకుంటే, అంటే అర్పించుకుంటే, మీరు డబ్బులు అర్పించడం లేదా కానుకలు అర్పించడం కాదు, ముందు మీ హృదయాన్ని దేవుడికి అర్పించండి. దేవుడికి స్తోత్రం. మీరు ఒకటే అనుకోండి, దేవా నా హృదయం నీకే. మీకు చదువు వస్తే ఓకే, చదువు అయితే నాకు చదువు జ్ఞానం లేదు తండ్రి, మీరే నాకు జ్ఞానం ఇవ్వండి. నన్ను నా కుటుంబాన్ని దీవించండి, నన్ను ఆశీర్వదించండి, నా పాపాలు క్షమించండి. నా మూలపెత్తల పాపాలు నాతో ఎండ్ అయిపోవాలా. ఇక నా పిల్లలు ఎవ్వరు కూడా పాపంలోకి వెళ్ళకూడదు, ఎటువంటి పాపంలోకి వెళ్ళకూడదు. మీరు ప్రార్థన చేయండి. ఆ రాజే, దేవుడు కోపం వచ్చి ఆ రాజుని రాజ్యానికి శత్రువులకు అప్పచెప్పేస్తే అతడు ఏం చేశాడు అనుకుంటున్నారు? అయితే 4వ వచనంలో యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా అనే మాట మనకు కనబడుతుంది. హల్లెలూయా చెప్పండి. మనోడికి మార్పు వచ్చింది. ఏమొచ్చిందండి? మార్పు వచ్చింది. చెప్పండి, మార్పు.
ఇంతకుముందు ఎవరిని వెంబడించాడు? మూలపితరుడైన యరొబాము పాపములను వెంబడించాడు. ఇప్పటి వరకు మీరు లోకములను, లోకాన్ని, లోకస్తులను వెంబడిస్తూ వస్తే, ఈ మాట చదవండి, అయితే యెహోయాహాజు ఏం చేశాడమ్మా? యెహోవాను వేడుకొనగా యెహోవా అమ్మా సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి హల్లెలూయా. ఎంతమంది ఇదే ఆశీర్వాదం నా మీదకి వచ్చిన కాక అని కోరుకుంటున్నారు? చేతుల పైకి ఎత్తండి. ఇది ఆశీర్వాదం కాదా ఇది? మరి దేవుడి సన్నిధిలో ఉంటే ఆశీర్వాదానికి ఒక స్టెప్ దొరుకుతుందండి, మెట్లు. ఓకేనమ్మా, ఆశీర్వాదానికి ఒక మెట్టు దొరుకుతుంది. ముద్దడానికి ఎవరు లేరని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు తన జీవపు ముద్దను మనకు పెడతా ఉన్నాడు. హల్లెలూయా. కనికరించబడ్డానికి 100కు 1,00,000% మీకు అవకాశం ఉంది. అతడు ఏం చేశాడమ్మా? తులసమ్మ యెహోవాను ఏం చేశాడు? వేడుకొనగా. ఇందాక వెంబడించగా ఎవరిని? పాపాన్ని, యరొబామును, యరొబాము చేసిన పాపాలని. ఇప్పుడు వేడుకొనగా. ఇప్పుడు మీరైనా సరే, మీ కుటుంబీకులే కాదండి, ఈ వీధిలో ఉన్న కుటుంబాలన్నిటి కొరకు మీరు వేడుకుంటే, నేను చెప్తాను, వీళ్ళందరూ మీ చుట్టాలనుకుని మీరు వేడుకోవడం ప్రారంభిస్తే దానికి తగిన రెప్యుటేషన్, అంటే ఆశీర్వాదం, రెమ్యుడేషన్ మీకు దేవుడిస్తాడు. మీకు సబ్జెక్ట్ ఏంటంటే, చాలామంది అలా ఎలా అంటారు. శత్రువులు చాలామందికి ఉన్నారు. వాళ్ళందరూ మన శత్రువులే, నిజమే. ఎందుకంటే మనతో గొడవలు పెట్టుకుని, మనతో ఇబ్బందులు కలిగించారు, మన లేనిపోని చెప్పారు, మనం మోసం చేశారు. ఇవన్నీ కరెక్టే. కానీ యేసు ప్రేమ, విడమా, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా. అవన్నీ మర్చిపోదాం. వాళ్ళని ఏం చేద్దాం? క్షమిద్దాం. వాళ్ళని ఏం చేద్దాం? వదిలేద్దాం. ఎవరికి? దేవుడికి. వదిలేసి వాళ్ళను కూడా దేవుడు తిప్పమని ఏం చేద్దాం? వేడుకొందాం. వేడుకొనగా ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించెను. కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఆమేన్ హల్లెలూయా. ఎవరిని? ఇప్పుడు రక్షకుడు అనేవాడు ఎప్పుడు వచ్చాడు చెప్పాలా? పాపాన్ని విడిచినప్పుడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మనం పాపాన్ని విడిచిపెట్టగానే మనకు వేడుకుంటే మనం కూడా ఏం పొందుతాం? రక్షణ. మనం వేడుకోక మునిపే దేవుడు మన కొరకు ఏం పంపించాడు? రక్షకుడిని పంపించాడు. లేకపోతే యేసుప్రభు పుట్టినప్పుడు మీరున్నారా, నేనున్నానా? మన మూల పెద్దలు ఉన్నారా? ఎవరో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎవరున్నారో మనకేం తెలుసు? వాళ్ళు ఎవరో మనకేం తెలుసు? మన తాత పేరే చెప్పలేము మనం. మన తాత పేరు చెప్పాలంటేనే కొంచెం కష్టపడాలి. మా తాత పేరండి, మా మామ పేరేమో గుర్తుంది కానండి, మా తాత పేరండి. తాత పేరే గుర్తుండదు, ముత్తాతల పేర్లు ఏం గుర్తుంటాయి? ఒక ఇంటి పేరు పెట్టారు ముద్ర. ఇంటి పేర్లతో మనందరిని మోసం చేసేసారు. దేవుడి ఇంటి పేరుని మార్చేశారు. దేవుడి ఇంటి పేరు లేకుండా చేసి పడేశారు మనల్ని అందరినీ. మనం పాడుపడతాం, మా ఇంటి పేరు. ఏం పేరు మరి? ఇప్పుడు మన ఇంటి పేరు, మా ఇంటి పేరండి. మేమండి. ఇప్పుడు ఎవరింటి పేరు లేకుండా చేసేసారు అంటే దేవుని ఇంటి పేరు మనకు రాకుండా మధ్యలో బ్రేక్ వచ్చేసింది.
ఇప్పుడు అందుకే మీరు ఈ పాట పాడవాల, మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు, నీ ఇంటి పేరేమో పశువుల పాక, పక్కింటి పేరేమో ఒలివల తోట. దేవుడికి స్తోత్రాలు. అక్కడే నీకు తగ్గింపు వస్తుంది. అదేమో తోట, నీవేమో పాక. నువ్వు తగ్గించుకోవాలి. ఇప్పుడు నీ ఇంటి పేరు పశువుల పాక. యేసుప్రభు ఎక్కడ పుట్టాడు? ఆ ఇల్లే నీ ఇంటి పేరు గా నువ్వు స్థిరపరుచుకోవాలా. అంటే ఆ దీనత్వం నీ ఇంటికి రావాలా, నీ ఒంటికి రావాలా. హల్లెలూయా గట్టిగా చెప్పు. ఆ తగ్గింపు మనసు నీకు రావాలా, నీ ఒంటికి రావాలా. కోపం రాక మానదు, కానీ కోపపడుడు కానీ పాపం చేయడానికి కూడా మాట ఉంది. శత్రువులు చేసినటువంటి మోసాలతో మనకు కోపం, టెన్షన్ వస్తుంది, నిజమే. కానీ పాపం చేయొద్దు, ఉగ్రత నువ్వు చూపించొద్దు. ఎవరికి విడిచిపెట్టాలా? దేవునికి. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పు. హల్లెలూయా. దేవుడు 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 యేసే దేవుడు దేవుడు హల్లెలూయా హల్లెలూయా. 4-5 వచనాలు. 2 కింగ్స్ 2వ రాజులు 13వ అధ్యాయం 5 వచనాలలో ఎంత గొప్ప ఆశీర్వాదమో మీకు కనబడుతుంది. మత్తయి సువార్త దగ్గర నుంచి రక్షణ గురించి, రక్షకుని గురించి చూసావు, కానీ రక్షణలు చాలా ఉన్నాయని మీకు తెలుసా? దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? రక్షణలో చాలా రకాలు ఉన్నాయి తెలుసా? ప్రాణరక్షణ, గొప్ప రక్షణ, ఇలాగ రక్షణకు చాలా పేర్లు ఉన్నాయి. యోసేపు అంటాడు పరిశుద్ధ గ్రంథంలో, ఇదిగో మీ ప్రాణాలన్నీ రక్షించబడడానికి 45-5వ వచనంలో, ఆదికాండంలో ప్రాణరక్షణ గురించి మాట్లాడతాడు. అదేవిధంగా చూసినప్పుడు 49వ అధ్యాయం 18వ వచనంలో గొప్ప రక్షణ గురించి యాకోబు మాట్లాడతాడు. చాలా రక్షణ ఉన్నాయి. రక్షణ అనేది ఒక వస్త్రమని మీరు మర్చిపోకూడదు. రక్షకుడు పుట్టాడు ఇశ్రాయేలు కొరకు అనుకుంటూ ఉంటారు. కేవలం ఆ కాలంలో అయితే ఇశ్రాయేలు కొరకు రక్షకుడు పుట్టాడు, కానీ ఇప్పుడు మనకందరికైతే మన అందరి కొరకు దేవుడు రక్షకుడు పుట్టాడు. హల్లెలూయా. ఎందుకంటే సకల జనులకు రక్షణ సిద్ధం అని లోకసువార్త 2వ అధ్యాయం 32వ వచనంలో చూస్తున్నాం. లోకమునకు కలుగు మహా సంతోషకరమైన శుభవర్తమానం అని వాక్యం చెప్తాం లేదా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. నిత్యమైన రక్షణ గురించి వాక్యం చెప్తుంది. మీకు ఏ రక్షణ చెప్పానో మీరు లాస్ట్లో అడుగుతాను, మళ్ళీ చెప్పాలి. ప్రాణరక్షణ 45-5వ వచనం ఆదికాండం. గొప్ప రక్షణ 49వ అధ్యాయం ఆదికాండం 18వ వచనం. నిత్యమైన రక్షణ యెషయా గ్రంథము 45వ అధ్యాయం 15వ వచనం. యెహోవా రక్షణ కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. యెహోవా రక్షణ ప్రత్యేకంగా. రక్షణ అనేది ఒక వస్త్రాన్ని పోలి ఉంది. రక్షణ వస్త్రం గురించి మీరు చదవాలంటే కీర్తన గ్రంథమే 132:16లో చదువుకోవాలి. ఇంకా రక్షణ అనేది ఒక అలంకారంగా దావీదే అంటాడు 149:4వ వచనంలో. రక్షణ అనేది ఏమి సింబలైజింగ్గా చెప్తుందో మీరు చూడండి ఒకసారి, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది రక్షణ అనేది ఒక వస్త్రంగా కనబడుతుంది. రక్షణ అనేది ఇప్పుడు మనం ఏ వస్త్రాలు తీసేసి రక్షణ వస్త్రం ధరించాలి? నోట్లోంచి మాట రావట్లేదు. మాలిన్యమైన పాపమనే వస్త్రాలను తీసి దేవుడిచ్చు రక్షణ వస్త్రం. ఏ అలంకారం మన నుండి పోవాలా? లోక అలంకారం. రంగు రంగు రంగు
రంగు. ఇంకా రంగు లేని జీవితం లేదు, రంగు లేని మనిషి లేదు. పైనుండి కింద వరకు రంగే రంగు, రంగులే రంగులు, రంగులమయం. లోకమే ఏటమ్మా? లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం, పరలోకమే శాశ్వతం. ఏటమ్మా? లోకమే నటనాలయం. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళు నటిస్తున్నారు. ఎందుకంటే మీరు ఏవండి అంటే అమ్మా ఏవండి అని వాళ్ళు అంటారు. ఓయ్ అన్నాం అనుకో ఏ అంటారు. లోకం నటిస్తుంది. మీతో మనుషులు నటిస్తున్నారు. ఈ అమ్మ బాగున్నారా అంటారు అంతే. మీరు వెళ్ళిపోయిన వెంటనే చూసావా ఎలా ఉండేదో ఎలాగైపోయిందో మరి అంతే అని మనకి తాటేగులు కడతారండి. ఏం కడతారండి? తాటేగులు కడతారు. లోకం నటనాలయం అనే విషయం మీకు తెలుసుకోవాలా. దేవుని ఆలయం నటనాలయం కాదు. దేవుని మాటలు నటించే మాటలు కాదు. దేవుని రక్షణ నీకు వస్త్రం, దేవుని రక్షణ నీకు అలంకారం అవ్వాలా. దేవుని రక్షణ ప్రాకారమని యెషయా గ్రంథం 26:1 ఉంటుంది. రక్షణ ప్రాకారములు. ప్రాకారం అంటే గోడలు. నీ ఇంటికి రక్షణ ప్రాకారమై ఉండాలి. మట్టి గోడలు, సిమెంట్ గోడలు కాదు. నీకు ప్రాకారం దేవుని రక్షణ కాకపోతే నీ ఎముకలు ఇరిగిపోవడానికి అవకాశం ఉంది. మన ప్రాణాలు పోవడానికి 100% అవకాశం ఉంది. మన అపాయం మన మీదకి రావడానికి 1,00,00,000 ఉంది అవకాశం. ఈరోజు నీ చుట్టూ ప్రాకారం కట్టుకోవాలండి. పడిపోయిన మీ ప్రాకారాన్ని కట్టుకోండి. రూతు నయోమి జీవితం పాడైపోతే తన ప్రాకారం తను కట్టుకుందే, తన జీవితాన్ని బాగు చేసుకుందండి. మనం అందరం దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చామో తెలుసా? మనం బాగుపడాలా. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణమో. రక్షణ అనేది ప్రాకారం. రక్షణ అనేది ఏంటిది? మొట్టమొదటిది వస్త్రము. రక్షణ అనేది రెండోది ఏంటి? అలంకారము. చెప్తలేదు. అలంకారం అంటే కలంకారం అంటే అలంకారం కాదు. చెప్పింది చెప్పాలా. ఏదంటే అది మీరు నా వెనకాల చెప్పండి అంటే చెప్పండి అంటుంది ఒక ఆవిడ మొన్న ఓ చోట. చెప్పండి అంటే చెప్పండి అంటుంది ఆవిడ. మళ్ళీ చెప్పమన్నా. రక్షణ అనేది ఒక వస్త్రము. రక్షణ అనేది అలంకారము. ఇలా చెప్పుకోండి, అలంకారము. నాకు రక్షణ అలంకారం అవ్వాలి. రక్షణ ప్రాకారము. నాకు రక్షణ ప్రాకారంగా ఉండాలి. నా చుట్టూ, నా ఇంటి చుట్టూ, నా బిడ్డల చుట్టూ, నా బంధువుల చుట్టూ, నా ఆస్తి చుట్టూ, నీ ఆరోగ్యం చుట్టూ రక్షణ అనే ప్రాకారం కట్టబడాలి. సిల్లీగా చెప్పే మాటలు కాదు, వెరీ సీరియస్. రక్షణ ప్రాకారం, రక్షణ పాత్రను చేబూని నీచము నిన్ను వెంబ. రక్షణ అనేది ఒక పాత్ర కూడా. పాటలేదా? రక్షణ పాత్రను చెబూని నీచము. ఆ పాట ఎక్కడో ఏం పాటో తెలియక నూతులు అరుతారు కదా, నూతులు అరితే అనమాట సరిగా. అబ్బో నేను ఎంత లాక్కుని పీక్కుని వస్తే అప్పుడు అతను బయటికి. దేవుడికి స్తోత్రాలు. అంత పీక్కుని రావాలి నేను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను. మరి నిత్యము మీరు వెంబడిస్తున్నారా? దేవుడి రక్షణకి ఇంకో పేరు ఉంది తెలుసా? నిత్య రక్షణ, గొప్ప రక్షణ, ప్రాణ రక్షణ, యెహోవా రక్షణ, నిత్య రక్షణ. దేవుని గ్రంథం చెబుతుంది రక్షణ అనేది ఒక సమాచారం. యెషయా గ్రంథము 52:7 చూసినప్పుడు రక్షణ సమాచారం అని ఉంటుంది. అంటే ఇన్ఫర్మేషన్, అంటే న్యూస్. మీ దగ్గరికి ఇప్పుడు రక్షణ సమాచారం వచ్చింది. ఏ సమాచారం? లోక సమాచారాన్ని విడిచిపెట్టండి. ఏ సమాచారం వినాలి? మీరు ఎప్పుడో మీకు కుదిరినప్పుడు అలా వచ్చే రక్షణ సమాచారం వింటారు. తర్వాత లక్షణ సమాచారం కావాలి మనకి. సువార్త ప్రకటించచ్చు, సమాధానం చాటించచ్చు,
సువర్తమానం ప్రకటించచ్చు. రక్షణ సమాచారము ఆగమ్మ, కరెక్టేనా నేను చెప్పింది? రక్షణ సమాచారం ప్రచురించువని ఎవరిది? ప్రచురించు అని పాదములు ఈ దేవుడు ఏలుచున్నాడని దేవుడికి స్తోత్రం. సియోనులో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎలాగున్నాయి? రక్షణ సమాచారం ప్రకటించు వాని పాదాలు దేవుడికి దృష్టిలో ఎంతో సుందరంగా ఉన్నాయి. ఇప్పుడు మన పాదాలు శుభ్రించుకోవడానికి నేను బెంగళూరులో చదువుతున్నప్పుడే మా ఫ్రెండ్స్ కొంతమంది బాగా సౌండ్ పార్టీలు ఉండేవారు. మేము బెంగళూరుకి 80 కిలోమీటర్ల దూరంలో చదువుకున్నాం. వీళ్ళు నెయిల్ కటింగ్కి అంటే గోలు కత్తిరించుకోవడానికి అక్కడికి వెళ్ళేవారు, బెంగళూరు వెళ్ళేవారు. మగవాళ్ళే, ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళే. అంటే వాళ్ళు అవి ఉంటాయి కదా, ఏంటవి ఫేషియల్ అవి చేస్తారు కదా, బ్యూటీ పార్లర్లు ఉంటాయి కదా, మగవాళ్ళకి బ్యూటీ పార్లర్లు ఉంటాయి. దానికి వెళ్తున్నప్పుడు ఆ రోజుల్లో ఆ గోర్లు కట్ చేసినందుకు, నెయిల్ నీట్గా కట్ చేసినందుకు 400 ఇవ్వాలి ఆ రోజుల్లో. అంటే పాదాలు సుందరంగా వాళ్ళు తయారు చేసేస్తారనమాట. మంచి క్లీన్గా చేసేసి మడవల వెనకాల మట్టి లేకపోతే జిడ్డు గిడ్డు అన్నీ శుభ్రంగా క్లీన్ చేసి నెయిల్స్ అంతా శుభ్రంగా కత్తిరించి మనల్ని పంపిస్తారనమాట. చూడగానే అబ్బా ఎంత బాగున్నాయో పాదాలు. అలా చేయించుకోకర్లేదు. నువ్వు రక్షణ సమాచారం వినేదానివైతే, రక్షణ సమాచారం ప్రకటించేదానివైతే నీ పాదాలు ఆయన దృష్టిలో. ఇప్పుడు మీరు ఎవరినైనా ఇంట్లోకి రావాలంటే ఏమంటారు తెలుసా? ముందు అమ్మ కొంచెం పిల్లలు ఉన్నారు, కాలు కడుక్కొని రావాలి, అమ్మ కొంచెం కాలు కడుక్కోండి. యేసు ప్రభు వారు కాలు కడుక్కోమంటలేదు, ఆయనే కడుగుతానంటున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన కడిగిన పాదాలు ఆయన దృష్టికి ఎంతో. రక్షణ అనేది వస్త్రము, రక్షణ అనేది అలంకారము, రక్షణ అనేది ప్రాకారము, రక్షణ అనేది సమాచారము, రక్షణ అనేది శిరస్త్రానము. అదే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఏముందమ్మా? అదే యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో మనకు రక్షణ శిరస్త్రానం గురించి దేవుడు మాట్లాడతాడు 10వ వచనంలో. ఏముంది? కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచూ ఉన్నది. భూమి మరి రక్షింపబడనేరకుండునట్లు యెహోవా హస్తములు. అంటే మిమ్మల్ని రక్షించడానికి ఆయన హస్తాలు కుర్చీ కాలేదు. ఇందాక యెహోవా రక్షణ అనే పదం చెప్పానా? ఆ యెహోవా గురించి ఇక్కడ మనం చూస్తాం. రక్షింపబడనేరకుండాట్లు ఆయన హస్తములు కుర్చీ కాలేదు. కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 2వ వచనంలోకి రామ్మ ఒకసారి. కీర్తన గ్రంథము ఇందాక సమాచారం అనుకున్నాం రక్షణ అనేది. ఇప్పుడు రక్షణ అనేది కేవలం సమాచారమే కాదు, సువార్త. యెహోవా తన రక్షణను వెల్లడి చేయుచున్నాడు. అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతకి తాను చూపిన దేవునికి స్తోత్రం. రక్షణ అనేది ఇశ్రాయేలుకి అందించిన సువార్తగా మీరు భావించొద్దా? రక్షణ అనేది సమాచారము, రక్షణ అనేది సువార్త. రక్షణ అనేది ధారణ, అంటే ధరించాల. అకార్డింగ్ టు 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 41 ప్రకారం చూస్తే రక్షణను మనం ధరించాల. రక్షణ అనేది శిరస్త్రాన్ని ఉంది కదా బైబిల్లో. ఏముందమ్మా? నీతి అని మైమరువు. 6:41 చదవండి ముందు. నా దేవా యెహోవా బలమునకు ఆధారముకు నీ మందసమును దృష్టించి లెమ్ము.
ఆ, ప్రవేశించుము. ప్రవేశించుము దేవా, దేవా యెహోవా, యెహోవా ఈ యాజకులు రక్షణ ధరించుకుందురుగాక. దేవుడికి స్తోత్రాలు. ఇక్కడ జాగ్రత్తగా పాయింట్ వినండి, నీ యాజకులు రక్షణ ధరించుకుందురుగాక. అంటే ఇప్పుడు మనం ఏం ధరించుకోవాలా? రక్షణ ధరించుకోగా. ఆయన్నే మన ప్రధాన యాజకుడు అని ఉంది కదా. ఇప్పుడు మనం అందరం ఆయన దగ్గర యాజకత్వం చేయవలసిన వాళ్ళం కదా. రక్షణను ధరించాలా. మనం ఏం ధరిస్తున్నాం? బట్టలు ధరించుకుంటున్నాం, నగలు ధరించుకుంటున్నాం, ఆభరణాలు ధరించుకుంటున్నాం. కానీ దేవుడిచ్చిన రక్షణను ధరించిన అనుభవం మనకు రావాలి. ఇలా చెప్తే చాలామందికి అర్థం కాదు. రక్షణను మనం ధరించాలా. రక్షణ అంటే ఎవరిచ్చేది? రక్షణ దేవుడిచ్చేది. అంటే రక్షణ అంటే ఇప్పుడు ఎవరిని ధరించడం? దేవుణ్ణి ధరించేది. అంటే దేవుణ్ణి కలిగి ఉండడం వాక్యం చెప్తుంది. రక్షణ అనేది జ్ఞానము అని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త ఒకసారి లాస్ట్ ఒక మాట చెప్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము లేఖనాలు చూస్తున్నప్పుడు మత్తయి సువార్త, దేవునికి స్తోత్రం కలుగును గాక. అల్లా అమ్మ, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి ఏం పేరు పెడుతున్నారండి? ఆయనకి యేసు. ఎందుకంటే ఆయన రక్షణకర్త, రక్షకుడు, రక్షణను మనకు అనుగ్రహిస్తున్నవాడు. మన రక్షణార్థం ఆయన వచ్చారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ నీతిని దినమెల్లా నా నోరు వివరించినంటాడు కీర్తనకారుడు. 71వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట అంటున్నాడు. నీ నీతిని ఏమన్నాడమ్మా? 71 దావీదు కీర్తన, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. 71 దావీదు కీర్తనలో 15వ వచనంలో ఈ మాట కనబడుతుంది లేదా? నీ నీతిని 62వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, ఆయన వలన నాకు రక్షణ కలుగును. నా ప్రాణం దేవుణ్ణి నమ్ముకుని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. దేవుణ్ణి నమ్ముకుని మౌనంగా ఉండాలి. అంటే గాబరా పడకూడదు, అంటే భయపడకూడదు. దేవుణ్ణి ధరించినోడు భయపడ్డాం. మనకు సింబల్ ఏంటంటే తెలుసండి? దేవుణ్ణి కలిగి ఉన్నవాడు భయపడ్డాం. మీరు బాగా ఆలోచించాలన్నమాట. దేవుడు లేనివాడు భయపడితే భయపడవచ్చు. నువ్వు దేవుణ్ణి ధరించుంటే, కొంతమంది మెడలో రకరకాల పూసలు, ఏదో రుద్రాక్షలు, లేదా ఇంకోటి రకరకాలు తాయెత్తులు పెట్టుకుని అటు వెనకాల డబ్బులు తీసేసుకున్న తర్వాత ఈపు మీద కొట్టి, ఇంక భయం లేదు, నీకు దెయ్యం పోయింది, నువ్వు ఎక్కడైనా తిరగవచ్చు అంటారు. అలా అన్నా మరి తర్వాత రోజు మళ్ళీ దెయ్యం పట్టేసింది అడిగి. ఎందుకంటే మనుషులిచ్చే ధరిస్తే అలాగే ఉంటుంది. కానీ దేవుడిచ్చే రక్షణ ధరిస్తే మనం భయపడక్కర్లేదు. ఎందుకంటే ఆయన వలన నాకు రక్షణ. యెహోవా నీ రక్షణ మాకు దయచేయము అంటాడు కీర్తన గ్రంథం 85:7. కీర్తనకారుడు చాలాసార్లు రక్షణ గురించి మాట్లాడాడండి. కీర్తనకారుడు అని దావీదు కీర్తనలో మనకు రక్షణ గురించి చాలాసార్లు ఉంది. టోటల్ బైబిల్లో తెలుగులో 108 + 24 అంటే 132 సార్లు సుమారుగా నాకు తెలిసి కనబడుతుంది. ఓన్లీ రక్షణ. మళ్ళీ రక్షణ అనే పదాల్లో చాలా ఉన్నాయి. రక్షణకర్తని, రక్షించుటని, రక్షణార్థమని, ఇలాంటి పదాలు చాలా ఉంటాయి. అవన్నీ కాదు, ఓన్లీ రక్షణ గురించి 132 సార్లు కనబడుతుంది బైబిల్లో. నువ్వు ప్రతిరోజు నీ దేవుడిచ్చిన రక్షణ నువ్వు వెల్లడిపరచాలి.
ప్రాణరక్షణని యోసేపు అంటాడు 45:5 అదే ఆదికాండం 49:18 అంటాడు యాకోబు, యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాము అంటాడు యాకోబు ఆ ముదుసల వయసులో. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాడు. ఆ, బట్టల గుంపులు వాటిని కొట్టును. నిర్గమకాండము 14:13 మోషే అంటాడు. ఎవరెవరు అన్నారు రక్షణ గురించి? కొంతమంది గురించి చెప్తాను. కొన్ని రక్షణలు చూపించాను. ఏ రక్షణలు చూపించాను మీకు? ప్రాణరక్షణ, గొప్ప రక్షణ, నిత్య రక్షణ, యెహోవా ఇచ్చు రక్షణ. ఓకే, ఇప్పుడు ఎవరెవరు రక్షణ గురించి మాట్లాడారో చెప్పాను. ఎవరు? యోసేపు అంటాడు, యాకోబు అంటున్నాడు, మోషే అంటున్నాడు. 14:13 ఏమంటాడు తెలుసా? ఏమన్నాడమ్మా? యెహోవా భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయి రక్షణను. ఆమేన్. దేవుడికి గట్టిగా స్తోత్రం చెప్పండి. మోషే అంటాడు భయపడకండి, నేడు. ఎప్పుడు? రేపు. మరి ఈవేళ కలిగించాడు, బాగానే ఉంది. మంగళవారం అయిపోయింది, బుధవారం ఎలా మరి రక్షణ? ఇదే చదువుకోవాలా? ఈ చదువు ఏమైనా మారిపోతుందా ఏంటి? రేపు పొద్దున్న చదివితే రేపు అని ఉంటుందా? మళ్ళా కుట్ల దగ్గర ఎలా ఉంటుంది? అరువు రేపు. చిన్నప్పుడు అడుగునుకునేవాడిని, రేపు అరువు ఇస్తే రేపు వస్తే అరువు ఇస్తారేమనుకు రేపు వెళ్తే మళ్ళీ అదే ఉంది. అరువు రేపు, అరువు రేపు, అరువు రేపు. కానీ వాక్యం ఏం చెప్తా? నేడు మీకు యెహోవా కలిగించే రక్షణను జస్ట్ ఊరికే నిలిచి చూడండి. ఆయన ఎలాగ మీకు మిమ్మల్ని రక్షిస్తాడో మీరు చూసుకోండి. బైబిల్లో హన్నా కూడా అంటుంది. హన్నా ఒక చోట అంటుంది, 1 సమూయేలు 2:1 అంటుంది, యెహోవా నీ రక్షణను బట్టి నేను సంతోషించుచున్నాను. 1 సమూయేలు 2. యెహోవా యందు నాకు మహాభయము కలిగెను, బలము కలిగెను, నీ వల్లనే నా విరోధుల మీద నేను ఏం పడతారు? ఇప్పుడు మీ శత్రువుల గురించి నేనేం చెప్పాను? మీ శత్రువులపై మీకు ఏం రావాలా? ఇప్పుడు అన్న ఏమంటుంది? ఈవిడికి విరోధులు ఎవరు? ఈవిడిని చూసి నవ్విన వాళ్ళు, ఈవిడ గొడ్రాలని సిగ్గుపరిచిన వాళ్ళు, వీళ్ళందరూ శత్రువులే. ఇప్పుడు ఏమంటుంది ఆవిడ? నా నీవు నాకు అనుగ్రహించిన రక్షణ బట్టి నేను సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నా అతిశయము నీవే, నా ఆనందము.